హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగలెక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకు సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు కనిపిస్తుందండి. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్, క్రిమినల్ లాలో ఒకటి టాపిక్ తెలుసుకోబోతున్నాము. అది సెడిషన్ అనమాట. సో సెడిషన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా యాక్ట్ కానీ, స్పీచ్ కానీ, ఏదైనా రైటింగ్ కానీ, ఏదైనా సరే గవర్నమెంట్ అగెనిస్ట్గా చేసినట్లయితే, గవర్నమెంట్ ఏదైతే లా ఎస్టాబ్లిష్ చేస్తుందో దానికి అగెనిస్ట్గా చేసినట్లయితే అది సెడిషన్ కిందికి వస్తుంది. సపోజ్ మనం ఏదైనా స్పేస్ ఇచ్చేసి దానివల్ల ఏంటంటే వయలేషన్ జరిగినా, ఏదైనా యాక్ట్ ద్వారా వయలేషన్ జరిగినా, లేకుంటే మనం ఏదైనా పబ్లిష్ చేసినప్పుడు దాని ద్వారా వయలేషన్ జరిగినా అది సెడిషన్ కిందికి వస్తుంది అనమాట. సో ఇదేంటంటే లా అండ్ ఆర్డర్కి సంబంధించింది అనమాట. సో ఇది వచ్చేసి మనకు సెక్షన్ 124/A ఇండియన్ పినల్ కోడ్ ప్రకారం ఇది జరుగుతుంది. ఇది మనకు సో ఇక్కడ ఏంటంటే మనకు దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్కు డిఫరెంట్ అధికారాలు అనేది ఉంటాయి. ఎందుకంటే మనకు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి మనకి ఈ సెడిషన్ అనేది ఉపయోగిస్తారనమాట. ఈ రీసెంట్ డేస్లో ఏంటంటే సెడిషన్ అనేది చాలా వరకు మిస్యూజ్ అవుతుందంటని కోర్టు అనేది కొంచెము హోల్లో అయితే పెట్టింది. కాకపోతే ఏంటంటే దీనివల్ల ఇది అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఏముంటుందంటే, మనం ఏదైనా సరే మనము ఏదైనా వర్డ్స్ కానీ, స్పోకెన్ కానీ, రిటర్న్ కానీ, సైన్స్ అంటే మన గెస్చర్ వల్ల ఇట కానీ ఏదైనా సరే అది కంపల్సరీ ఉండాలన్నమాట. అట్లనే ఏంటంటే అది గవర్నమెంట్ అగెనిస్ట్గా అనేది ఉండాలన్నమాట, కంటెంప్ట్ కింద ఉండాలన్నమాట. ఇంకోటి డిసెఫెక్షన్ టువర్డ్స్ ద గవర్నమెంట్కి అగెనిస్ట్గా, అంటే మామూలుగా గవర్నమెంట్ ఏదైతే లాస్ అగెనిస్ట్గా ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే దాని ద్వారా పబ్లిక్గా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ కావాలన్నమాట. పబ్లిక్లో డిస్టర్బెన్స్ అయ్యేసి వయలేషన్ అనేది జరిగి ఉండాలి. సో ఈ మూడు ఉంటే మాత్రం ఇది మనకు సెడిషన్ మీద కేసు బుక్ అయ్యే ఛాన్సులు అయితే ఉంటాయి. సపోజ్ ఎవరైనా సరే ఇప్పుడు ఒక పబ్లిక్ మీటింగ్లో ఉందనుకోండి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి దానివల్ల ఏంటంటే లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ అయిందనుకోండి, అప్పుడు సెడిషన్ అనేది కేసు బుక్ చేస్తారు. ఇన్ కేసు మనం ఏదైనా ర్యాలీ జరుగుతున్నప్పుడు మనము మన గెస్చర్ ద్వారా, అంటే సైగల్ ద్వారా వేరే వాళ్ళని అటాక్ చేయమన్నట్లు చేసినప్పుడు దాంట్లో మొత్తం వయలేషన్ జరుగుతాయి, ఇట మనకు సెడిషన్ కిందికి వస్తుంది. సపోజ్ మనం ఏదైనా ఆర్టికల్ పబ్లిష్ చేసినాం గవర్నమెంట్కి అగెనిస్ట్గా, దానివల్ల ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ దానికి మోటివేట్ అయ్యేసి వాళ్ళు పెద్ద అల్లర్లాగా చేసారు అనుకోండి, అది కూడా సెడిషన్ కిందికి వస్తుంది. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో దీంట్లో చాలామంది ఒక అపోహ అనేది ఉంటుంది, గవర్నమెంట్కు అగెనిస్ట్గా అంటే మనం ఏం మాట్లాడలేమంటుంది. సో గవర్నమెంట్ చేసే ప్రతి ఈ పనుల్లో క్రిటిసిజం అనేది చేయొచ్చు, అంతేగాని గవర్నమెంట్ మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు దాంట్లో క్రిటిసిజం అనేది చేయొచ్చు. ఓకే, ఇది కరెక్ట్ లేదు, అది కరెక్ట్ లేదు అనవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ లా అండ్ ఆర్డర్, మన వర్డ్స్ వల్ల లా అండ్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ కావద్దు అనమాట, వయలేషన్ అనేది జరగొద్దు అనమాట. ఇన్ కేస్ వయలేషన్ జరిగితే మాత్రము అది సెడిషన్ కిందికి వస్తుంది. సో ఇప్పుడు పనిష్మెంట్లు చూసినట్లయితే మనము ఈ సివియారిటీ బట్టి మనకు లైఫ్ ఈట పడే ఛాన్సులు ఉంటుంది అనమాట. అలాగే ఫైన్లు ఈట పడతాయి. ఇన్ కేసు లో సివియారిటీ ఉంటే మాత్రము ఇది 3 years లేకుంటే ఫైన్ ఆర్ 2 ఈట పడే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. సో ఇంపార్టెంట్ కేస్ లాస్ వచ్చేసి మనకు ఇక్కడ ఇది స్వాతంత్రం ముందు అనమాట, క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ బాలగంగాధర తిలక్. సో మీకు తెలుసు కదా, బాలగంగాధర తిలక్ అంటే ఆయన ఫ్రీడమ్ ఫైటరు. ఆయన ఒక న్యూస్ని పబ్లిష్ చేస్తాడనమాట ఆయన న్యూస్ పేపర్లో. సో దానివల్ల అదేంటంటే శివాజీ కిల్లింగ్ ఆఫ్ అఫ్జల్ ఖాన్ అనేది ఏ విధంగా చేసిండు, ఏ విధంగా తిరుగుబాటు అయింది అనేది ఒక న్యూస్ పబ్లిష్ చేస్తారు. సో అప్పుడు ఏంటంటే ఇది ఇండైరెక్ట్గా ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఇట మన మీద ఇట్లా చేస్తుర్రు, సో దానికి మనం ఇట తిరగబడే అనే అర్థంతో అది ఒక న్యూస్ అయితే పబ్లిష్ అవుతుంది అనమాట. దాని ద్వారా ఏంటంటే వయలేషన్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ క్లియర్గా మనకు చెప్పారు అనమాట, సెడిషన్ అనేది ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అనేది చెప్పారు అనమాట. అంటే ఈవెన్ మనకు ఆ న్యూస్లో ఏంటంటే శివాజీ కిల్లింగ్ అఫ్జల్ ఖాన్ అనేది అది న్యూస్, కాకపోతే ఏంటంటే ఇండైరెక్ట్గా ఇది గవర్నమెంట్కి అగెనిస్ట్గా వచ్చేసి గవర్నమెంట్ని మొత్తము వైలెన్స్ క్రియేట్ చేయడానికి వచ్చిందంటని ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తారు అనేది సెడిషన్ అనేది ఈ కేసులో చెప్తుంది అనమాట. సో ఇది బ్రాడర్ పిక్చర్లో చూస్తే మీరు డైరెక్ట్ రాసినా, ఇండైరెక్ట్ రాసినా గవర్నమెంట్ అగెనిస్ట్గా వయలేషన్ అనేది జరిగితే మాత్రం అది సెడిషన్ కిందికి వస్తుంది. అలాగే ఇంకో సెకండ్ కేసు వచ్చేసి
నిహర్ అండ్ దత్ వర్సెస్ కింగ్ ఎంపైర్ అనమాట. ఇది 1942 కేసు, ఇది బిఫోర్ ఫ్రీడమ్. ఓకే, సో మీకు తెలుసు కదా మన లాస్ట్లో ఉన్న ప్రతి మన సెక్షన్లన్నీ ఏంటంటే మనం వేరే వేరే కంట్రీస్ నుంచి బ్రిటిష్ దగ్గర నుంచి వేరే వేరే కంట్రీస్ నుంచి మనం తెచ్చుకున్నాయి అనమాట. సో ఇప్పటికీ కొన్ని లాస్ అనేది మనం వాళ్ళే ఫాలో అవుతున్నాము. అందుకోసం ఇది మనకు ఫ్రీడమ్ ముందు కేస్ లాస్ అనేది మనకు వ్యాలిడే అనమాట. సో ఈ కేసులో వచ్చేసి ఏంటంటే ఏ స్పీకర్ క్రిటిసైజ్ గవర్నమెంట్ స్ట్రాంగ్లీ. సో ఏంటంటే గవర్నమెంట్ చేసిన పనుల్ని క్రిటిసైజ్ అనేది చేసిండు అనమాట. సో అప్పుడు ఏంటంటే దీంట్లో టేక్ అవే ఏముంటుందంటే ఇక్కడ వయలేషన్ అనేది ఇంపార్టెంట్. సో మనం క్రిటిసైజ్ చేసినంత మాత్రాన, గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన వయలేషన్ జరగకపోతే ఇది మనకు సెడిషన్ కిందికి రాదు అనేది ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో మనము గవర్నమెంట్ ఏదైనా పనులు చేసి ఇది కరెక్ట్ చేయలేదు, అది చేయలేదు, ఇది జరగలేదు అన్నట్టు అనొచ్చు. అంతేగాని అది సెడిషన్ కిందికి రాదు. ఎందుకంటే అది మనము వీఆర్ నాట్ వయలేటింగ్. ఓకే, వీఆర్ నాట్ క్రియేటింగ్ వయలెన్స్, పబ్లిక్ డిస్టర్బెన్స్ అని ఏం క్రియేట్ చేస్తలేం మనం. సో ఇంకో కేసులో వచ్చేసి కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అంటని. ఇది వచ్చేసి ఏంటంటే కేదార్నాథ్ సింగ్ అన్నట్టు ఆయన కమ్యూనిస్ట్ అనమాట. సో దాంట్లో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కరప్ట్ అనే దాని మీద ఒకటి క్రియేట్ చేసిండు అనమాట. సో మనకేంటంటే ఇది ఈ కరప్టెడ్ కాంగ్రెస్ అన్నందుకు వాళ్ళు ఏంటంటే కేసు బుక్ చేశారు అనమాట. ఇది గవర్నమెంట్ అగనెస్ట్గా ఉంది అన్నట్లు, వైలేషన్ క్రియేట్ అవుతుంది అన్నట్లు కేసు బుక్ చేశారు. కాకపోతే కోర్టు ఏం చెప్పిందంటే ఇది గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం అనేది సెడిషన్ కిందికి రాదు. సో అందుకోసమే ఇక్కడ వైలెన్స్ కానీ పబ్లిక్ డిసార్డర్ కానీ లేదు. అందుకోసం ఇది మనకు సెడిషన్ కిందికి రాదు అంటని కోర్టు అయితే తీర్పిచ్చింది. సో ఈ విధంగా ఏంటంటే మనకు ప్రతి దాంట్లో ఏంటంటే మనకు వయలెన్స్ అనేది జరగాలి, అట్లనే లా అండ్ ఆర్డర్ అనేది డిస్టర్బ్ కావాలన్నమాట మన మాటల్లో. అప్పుడే మనకు ఇది సెడిషన్ కిందికి వస్తుంది. సో ఇంకో కేసు వచ్చేసి బల్వంత్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఓకే, సో దాంట్లో ఏంటంటే ఆఫ్టర్ ఇందిరాగాంధీ అసెస్మెంట్, ఓకే, 2 men షౌటెడ్ ఖలిస్తాన్ జిందాబాద్ స్లోగన్. సో ఇందిరాగాంధీని చంపిన తర్వాత ఇద్దరు అనేది ఏంటంటే ఖలిస్తాన్ జిందాబాద్ అంటని అరిసిరనమాట. సో ఇక్కడ ఏం చెప్పారంటే జస్ట్ అరిచినంత మాత్రాన ఇది సెడిషన్ కిందికి రాదు. ఈ అరిచిన దానివల్ల మనకు ఏదైనా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే మాత్రం ఇది సెడిషన్ కిందికి వస్తుంది, లేకుంటే రాదు అనేది తీర్పు అనమాట. సో మనం ఏదైనా స్లోగన్ పట్టిన అరిచినంత మాత్రాన అది మనకు సెడిషన్ కిందికి రాదు అనేది ఈ కేసు చెప్తుందనమాట. సో మీకు చెప్పినట్లు నేను సెడిషన్ అనేది గవర్నమెంట్ అనేది చాలా మిస్యూజ్ జరిగినాయి. ఎందుకంటే ఎవరైతే గవర్నమెంట్కి అగెనెస్ట్గా మాట్లాడతారో వాళ్ళ మీద సెడిషన్ కేసు అనేది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుందనమాట. సో అందుకోసం ఏంటంటే సుప్రీంకోర్టు 2022లో ఏం చెప్పిందంటే ఇది గవర్నమెంట్ అనేది రీఎగ్జామిన్ చేయాలి, అప్పటి వరకు సస్పెండ్ మోడ్లో ఉంచుతాం అనేది తీర్పు ఇచ్చిందనమాట. సో ఇప్పుడు దీన్ని మొత్తం మార్చాలి ఇది సెడిషన్ అనేది, ఎందుకంటే చాలా మటుకు మిస్యూజ్ అవుతుంది, దీన్ని రీఎగ్జామిన్ చేయాలి, అప్పటి వరకు సెడిషన్ మీద కేసు బుక్ చేయొద్దు అని 2022లో ఇచ్చింది. ఇప్పటివరకు అయితే మనకు ఇది రీఎగ్జామిన్ అనేది జరగలేదు. సో ముందు దీన్ని కొంచెం రీట్యూన్ చేసి ఏ విధంగా అయితే బాగుంటుంది అనేది గవర్నమెంట్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ టోటల్ సెడిషన్ గురించి. సెడిషన్ ద్వారా ఏంటంటే మెయిన్ ఏంటంటే గవర్నమెంట్కు లాకి ఎవరైనా ఇబ్బంది పెట్టేసి లా అండ్ ఆర్డర్ ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం ఇది సెడిషన్ కిందకి వస్తుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇవి. సో 124/A. ఓకే, సో నాకు తెలిసి మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.